హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి అపెండిక్స్లో మనం ఏంటి ఫస్ట్ డెఫినేషన్, ఇటియాలజీ, ఇట్ మీన్స్ కాజెస్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే క్లినికల్ మేనిఫెస్టేషన్స్, ప్యాథోఫిజియాలజీ, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్, మెడికల్, సర్జికల్ అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డెఫినేషన్లో ఏంటి, అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వర్మిఫార్మ్ అపెండిక్స్ అనేది ఇన్ఫ్లమేట్ అవ్వడం. ఇట్ ఈస్ ఎన్ స్మాల్ ఫింగర్ లైక్ అపెండేజ్ అటాచ్డ్ టు ద సీకమ్ అండ్ small finger like appendage attached to the cecum. It is just below the ileocecal valve ఉంటుంది కదా మనకి డైజెస్టివ్ సిస్టంలో అండ్ స్మాల్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్లో లాస్ట్కి వచ్చే ఇలియోసికల్ వాల్వ్ దగ్గర ఉండే అపెండేజ్ అనేది ఇన్ఫ్లమేట్ అవ్వడమే అపెండిసైటిస్ అని అంటాము. దీంట్లో నెక్స్ట్ వచ్చేసి కాజెస్లో మెయిన్గా ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ ఆర్ ఫంగల్ ఆర్ మెయిన్లీ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ అపెండిసైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లింఫాయిడ్ హైపర్ప్లేజియా అంటే ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ద లింఫాయిడ్ ఇన్ అపెండిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇన్ఫ్లమేషన్ అండ్ ఫైబ్రోసిస్ ఆఫ్ కోలాన్ అనేది ఇన్ఫ్లమేట్ అయినా అక్కడ ఫైబ్రోసిస్ అనేటివి ఏమైనా ఫామ్ అయినా కూడా మనకు అపెండిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ కామన్ ఎమర్జెన్సీ అబ్డామినల్ సర్జరీస్ చేసినప్పుడు కూడా మనకి ఈ అపెండిసైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఇట్ మీన్స్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే మెయిన్లీ నాజియా అండ్ వామిటింగ్ ఉంటుంది, సివియర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, 6 to 12 hours సివియర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. ఎక్కడ అంటే లోయర్ క్వాడ్రంట్ రీజియన్లో సివియర్ అబ్డామినల్ పెయిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఫీవర్ అబోవ్ 101 degrees ఆఫ్ ఫారెన్ హీట్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కాన్స్టిపేషన్ ఉంటుంది, అబ్డామినల్ డిస్టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పెయిన్, బర్నరీ పాయింట్ ఉంటుంది కదా, బర్నరీ పాయింట్లో మనకి ఎక్కువ సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రౌసింగ్ సైన్, ఫస్ట్ బర్నరీ పాయింట్ దగ్గర పెయిన్ ఉంటుంది, సివియర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది 6 to 12 hours అట్ లోయర్ క్వాడ్రంట్ రీజియన్లో సివియర్ అబ్డామినల్ పెయిన్ అన్నది ఉంటుంది, నాజియా అండ్ వామిటింగ్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, అబ్డామినల్ డిస్టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, రాఫ్సింగ్ సైన్ అంటే మనం యాజ్ ఇట్ ఈజ్ అపోజిట్ సైడ్లో ఉన్న లోయర్ క్వాడ్రంట్ రీజియన్లో ప్రెషర్ అనేది ఇస్తే జస్ట్ ఇది సేమ్ రియాక్షన్ చూపిస్తుంది. అపోజిట్ సైడ్లో మనకి పెయిన్ అనేది వస్తుంది. అపెండిక్స్ ఇట్ సైడ్ ఉంటే మనం లెఫ్ట్ సైడ్లో అంటే రైట్ సైడ్ మనకి అపెండిక్స్ ఉంటుంది కదా, అక్కడ పెయిన్ వస్తుందో లేదో మనం తెలియడానికి లెఫ్ట్ సైడ్లో పాల్పేట్ చేసినప్పుడు ఇక్కడ ఎక్కువ పెయిన్ వస్తుంది, అది రాఫ్సింగ్ సైన్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిపేషన్ ఉంటుంది. ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వల్ల మనకి ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే అపెండిక్స్లో ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం తెలుసుకోబోయేది ప్యాథోఫిజియాలజీ డ్యూ టు ద ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్. ఏమి ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే మెయిన్లీ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఫైబ్రోసిస్ అవ్వచ్చు, ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు. ఇలాంటి ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్ వల్ల అబ్స్ట్రక్షన్ ఆఫ్ అపెండిక్స్ అనేది అబ్స్ట్రక్ట్ అవుతుంది. దాని అబ్స్ట్రక్షన్ వల్ల ఏమవుతుందనంటే అబ్డామినల్ ప్రెషర్, ఇంట్రాల్యూమినల్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంట్రాల్యూమినల్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ సప్లై అనేది రాదు. బ్లడ్ సప్లై అంటే ఇట్ కెనాట్ సప్లై ద బ్లడ్ టు ద అపెండిక్స్. దానివల్ల ఏమవుతుంది అని అంటే అది ఇన్ఫ్లమేట్ అవ్వడము, నెక్స్ట్ రెడ్నెస్, స్వెల్లింగ్ అనేది రావడము, దానివల్ల రప్చర్ ఆఫ్ అపెండిక్స్ అవుతుంది. ఏంటి, మెయిన్లీ ఫస్ట్ due to the etiological factors such as infections or inflammation or swelling, it leads to the due to the etiological factors, it is an inflammation, obstruction and infection. It leads to the obstruction of appendix that may leads to the increasing intraluminal pressure. It may increasing the disturbed blood supply that may increasing the rupture of appendix. ఈ ప్యాథోఫిజియాలజీ వల్ల మనకి మనకి అపెండిక్స్లో ఉంటుంది. దీంట్లో మనం డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్ ఏంటి, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్ వల్ల మనం అపెండిక్స్ని డయాగ్నోస్ చేయొచ్చు అని అంటే మెయిన్లీ వచ్చేసి బై సైన్స్ అండ్ సిమ్టమ్స్తోనే మనం మోస్ట్లీ డయాగ్నోస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూఎస్జీ అబ్డామిన్
యూఎస్జీ అబ్డామిన్లో కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు అపెండిక్స్ని. నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ద కేసెస్ డబ్ల్యూబీసీ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా మనం అపెండిక్స్ని డయాగ్నోస్ అంటే ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్తో పాటు ఈ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్లో మనకి డబ్ల్యూబీసీ అనేది ఇంక్రీజ్ అయిన లాప్రోస్కోపీ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి? పెరిటోనైటిస్ ఉంటుంది, అంటే స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్, అంటే స్వెల్లింగ్ ఆర్ ఇన్ఫ్లమేషన్ దట్ ఈస్ సేమ్, అండ్ రెడ్నెస్ ఈ దీనివల్ల. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, పెరిటోనైటిస్ అవ్వడము, నెక్స్ట్ పర్ఫొరేషన్, నెక్స్ట్ అప్సెస్ అనేది పర్ఫొరేషన్ మీన్స్ రెడ్నెస్ అండ్ స్వెల్లింగ్, అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఎడిమా. ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల 3 కాంప్లికేషన్స్ మనకి అపెండిక్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్లో అడ్మినిస్టర్ ద యాంటీబయోటిక్స్ దట్ మే కాజ్డ్ బై ద ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది కాబట్టి మనకి యాంటీబయోటిక్స్ అనేటివి అడ్మినిస్టర్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్డ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, కంఫర్టబుల్ పొజిషన్, మెయిన్లీ కంఫర్టబుల్ పొజిషన్ టు ద పేషెంట్. నెక్స్ట్ వచ్చేసి అపెండిక్స్ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే టెంపరేచర్ ఎక్కువ రావడము, నెక్స్ట్ వచ్చేసి పెయిన్ ఎక్కువ రావడము, దానివల్ల మనం అనాల్జెసిక్స్, యాంటీపైరటిక్స్ అనేటివి మనం అడ్మినిస్టర్ చేయాల్సి ఉంటుంది పేషెంట్కి. నెక్స్ట్ వచ్చేసి ఐస్ బ్యాగ్ థెరపీ అని అంటే ఎక్కడైతే పెయిన్ వస్తుందో మనం ఎవ్రీ హాఫ్ అన్ అవర్, ఎవ్రీ 30 minutesకి ఒకసారి మనం ఐస్ బ్యాగ్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్. ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యాంటీబయోటిక్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అనాల్జెసిక్స్, అప్లికేషన్ ఆఫ్ ఐస్ బ్యాగ్ థెరపీ, నెక్స్ట్ వచ్చేసి చేంజెస్ ఆఫ్ పొజిషన్, ఇవన్నీ మెడికల్ మేనేజ్మెంట్లో ఉంటాయి. మెయిన్లీ సర్జికల్ మేనేజ్మెంట్ వచ్చేసి ఏంటి, అపెండెక్టమీ. ఇట్ ఈస్ అండ్ రిమూవల్ ఆఫ్ అపెండెక్టమీ అనేది సర్జికల్ మేనేజ్మెంట్. ఖచ్చితంగా అపెండిసైటిస్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది బై ద సర్జన్ సజెస్ట్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ మేనేజ్మెంట్లో మెయిన్లీ మనకి నర్సింగ్ మేనేజ్మెంట్లో మెయిన్లీ ప్రీ ఆపరేటివ్, ఇంట్రా ఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ప్రీ ఆపరేటివ్ కేర్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ ప్రీ ఆపరేటివ్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, రీఅష్యూర్ ద పేషెంట్, క్లయింట్ ఆర్ పేషెంట్ టు రీఅష్యూర్ ద పేషెంట్ అబౌట్ ద కండిషన్. ఎందుకు అని అంటే కండిషన్ గురించి మనం పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి టు డిక్రీజ్ ద యాంగ్జైటీ ఇన్ క్లయింట్స్. అంటే వాళ్ళకి చాలా ఎక్కువ టెన్షన్ అనేది ఉంటుంది కదా, దాన్ని డిక్రీజ్ చేయడానికి కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రొసీజర్ గురించి, కానీ సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలి ఫస్ట్ పేషెంట్కి. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి మనం ఐస్ బ్యాగ్ అప్లికేషన్ చెప్పారు కదా, ఐస్ బ్యాగ్ అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి టు డిక్రీజ్ ద పెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మానిటర్ వైటల్స్. మెయిన్గా ఏంటి, పేషెంట్ని ఎన్బిఎంలో పెట్టుకోవాలి, అంటే మెయింటైన్ ఎన్పిఓ చార్ట్. ఎన్పిఓ స్టేటస్ ఎందుకు మెయింటైన్ చేయాలి అని అంటే, బిఫోర్ ద సర్జరీ వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ నథింగ్ పర్ మౌత్. నెక్స్ట్ అడ్మినిస్టర్ ఐబీ లైన్. నెక్స్ట్ పేషెంట్ని సైడ్ లైనింగ్ పొజిషన్లో ఆర్ సెమీఫాలస్ పొజిషన్లో పెట్టాల్సి ఉంటుంది. ఎవ్రీ 15 to 20 minutesకి ఒకసారి వీ హ్యావ్ టు చేంజెస్ ద పొజిషన్ ఆఫ్ ది పేషెంట్. నెక్స్ట్ వచ్చేసి అప్లై ద ఐస్ ప్యాక్ ఎవ్రీ 30 minutes. నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్టర్ ద యాంటీబయోటిక్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. ఏ యాంటీబయోటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తే యాంటీబయోటిక్స్ని మనం అడ్మినిస్టర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రా ఆపరేటివ్ కేర్లో ఏంటి అని అంటే, ఫస్ట్ మెయిన్గా వచ్చేసి మనం పెయిన్ ఎక్కువ ఉంటే మానిటర్ చేయాలి. నెక్స్ట్ పెయిన్ సైట్ని, అంటే అపెండిక్స్ ఉన్న సైట్ని మనం యాంటీసెప్టిక్ సొల్యూషన్తో పాయింట్ చేసి పెట్టాలి. అంటే యాంటీసెప్టిక్ పొజిషన్తో క్లీన్ చేసుకొని పాయింట్ చేసి పెట్టుకోవాలి ఆ పెయిన్ ఉన్న సైట్ని, అంటే అపెండిక్స్ ఉన్న సైట్ని. ఎందుకంటే వీ హ్యావ్ టు ద సర్జన్ హ్యావ్ టు సర్జరీ కాబట్టి మనం అది
అపెండిక్స్ అనేది మనం ఫస్ట్ క్లీన్ చేసుకొని పాయింట్ చేసి పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ స్మాల్ హెయిర్ అయినా ప్రజెంట్ అయి ఉన్నా కూడా వీ షుడ్ క్లీన్. అంటే ఒక చిన్న హెయిర్ అనేది కూడా ప్రజెంట్ అయి ఉన్నా కూడా అక్కడ మనం ఏది కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మొత్తం అక్కడ అన్నీ కూడా అంటే ఇది పార్ట్ ప్రిపరేషన్ అన్నట్టు మొత్తం క్లీన్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి అంటే ప్రీ అనెస్థెటిక్ చెకప్ అంటే ఏంటి, వాళ్ళకి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉందా, ఏ సిస్టమ్ ప్రాబ్లం ఉంది అనేది మనం ముందే తెలుసుకోవడానికి మనం ప్రీ అనెస్థిషియా చెకప్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీ షుడ్ రిమూవ్ ఆల్ ది జ్యువెలరీ అండ్ ఆల్ ది ఆర్నమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్, పేషెంట్ని గౌన్ వేసుకొని ఓటికి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ ఏంటిది, పోస్ట్ ఆపరేటివ్ కేర్. పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఏంటి, మనం వచ్చిన తర్వాత పేషెంట్ వీ షుడ్ మానిటర్ ద వైటల్స్ అండ్ చెక్ ద టెంపరేచర్ వెదర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఎందుకు అని అంటే ఆల్రెడీ సర్జరీ అయిపోయి వచ్చింది కదా, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఏమవుతుంది అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నథింగ్ పర్ ఓరల్గా మనం ఏమి ఇవ్వకుండా చూసుకున్నాం కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే బవల్ మూమెంట్స్ అనేటివి రిటర్న్ అవుతున్నాయా, అంటే నార్మల్ పొజిషన్లో బవల్ మూమెంట్స్ వస్తున్నాయా అంటే వీ షుడ్ బ్రేక్ ఆర్ వీ షుడ్ ఇన్ఫార్మ్ టు ద డాక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్లీ అసెస్ ద ఇన్సిషన్ సైట్ వెదర్ ఇట్ ఈస్ రెడ్నెస్ ఆర్ స్వెల్లింగ్ ఆర్ ఇఫ్ ఎనీ అబ్సెస్ వాస్ ఫార్మ్డ్ ఆర్ నాట్, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ఏమైనా పస్ అనేది వస్తుందా, లేకపోతే ఫీవర్ అనేది వస్తుందా, అంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్లో చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం వీ షుడ్ చేంజెస్ ద పొజిషన్ అండ్ వీ షుడ్ ప్రొవైడ్ కంఫర్టబుల్ డివైజెస్ టు ద పేషెంట్ అండ్ వీ షుడ్ అంబులేట్ అంటే నడవమని చెప్పాలి పేషెంట్ని. ఇట్లాంటిది పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఉంటుంది. ఏంటి ఫస్ట్ ప్రీ ఆపరేటివ్లో ఏం చూసుకుంటామో మనం నథింగ్ పర్ ఓరల్లో పెట్టుకోవాలి పేషెంట్ని, చేంజింగ్ ఆఫ్ ది పొజిషన్, ఐస్ ప్యాక్ అప్లికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రా ఆపరేటివ్లో వచ్చేసి ప్రీ అనెస్థెటిక్ చెకప్ చేయాలి, కార్డియోవాస్కులర్ ఆర్ రెస్పిరేటరీ ఆర్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకోవాల్సి ఉంటుంది పేషెంట్కి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి పేషెంట్ అంటే అంటే సర్జరీ చేసే సైట్ని మనం పాయింట్ చేసి ఉంచాల్సి ఉంటుంది, మానిటర్ దోస్ వైటల్స్. నెక్స్ట్ పోస్ట్ ఆపరేటివ్లో వచ్చేసి మనం వైటల్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ చెక్ చేయాల్సి ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందా, రెడ్నెస్, స్వెల్లింగ్ ఆర్ అబ్సెస్ ఏమైనా ఫామ్ అయిందా అనేది చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీ వుడ్ అంబులేట్ ద పేషెంట్, అంటే వీ షుడ్ హ్యావ్ టు హెల్ప్ ద పేషెంట్ టు మూవ్. నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ డయాగ్నోసిస్ ఏముంటుంది, పెయిన్ రిలేటెడ్ అండ్ రిస్క్ ఫర్ ఇన్ఫెక్షన్స్ డ్యూ టు ద హాస్పిటలైజేషన్, ప్రొలాంగ్డ్ హాస్పిటలైజేషన్. నెక్స్ట్ యాంగ్జైటీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఫ్లూయిడ్ వాల్యూమ్ డెఫిసిట్ ఉంటుంది. సో వీ షుడ్ అడ్మినిస్టర్ ద ఫ్లూయిడ్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మెడికేషన్. నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ సపోర్ట్. ఇవంటి నైసిక్ డయాగ్నోసిస్ అనేది ఉంటుంది. ఈ విధంగా మనం రాసినట్టయితే మనకి ఎగ్జామ్లో మంచి స్కోర్ వస్తుంది. ఎట్లా అంటే ఫస్ట్ డెఫినేషన్, ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వాంబిఫార్మ్ అపెండిక్స్, ఇంకా కాజెస్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ సిమ్టమ్స్, నెక్స్ట్ వచ్చేసి ప్యాథోఫిజియాలజీ తర్వాత వచ్చేసి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్, కాంప్లికేషన్స్, మెడికల్, సర్జికల్ అండ్ నర్సింగ్ మేనేజ్మెంట్. మెడికల్లో వచ్చేసి ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యాంటీబయోటిక్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అనాల్జెసిక్స్, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యాంటీబయోటిక్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అనాల్జెసిక్స్. నెక్స్ట్ వచ్చేసి చేంజింగ్ ఆఫ్ పొజిషన్ అండ్ ఐస్ ప్యాక్ థెరపీ. నెక్స్ట్ వచ్చేసి సర్జికల్ మేనేజ్మెంట్ వెదర్ ఇట్ ఈస్ అండ్ అపెండిసైటిస్ ఆర్ సర్జికల్ మేనేజ్మెంట్ ఏది ఉంటుంది అంటే ఒకటే అపెండిక్స్ కేసెస్కి కాకుండా అన్నిటికీ మెడికల్, సర్జికల్, నర్సింగ్ మేనేజ్మెంట్. ఒకవేళ సర్జరీ ఏమైనా ఉంటే ప్రీ, ఇంట్రా అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ గురించి రాస్తే మనకు మంచి మార్క్స్ స్కోర్ అవుతాయి. ఈరోజు మనం అపెండిక్స్ గురించి తెలుసుకున్నాం కదా, రేపటి వీడియోలో మనం అసైటిస్ గురించి తెలుసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ watching Medical Media Tech channel.